హలో ఫ్రెండ్స్, నా పేరు సరస్వతి అండి. మేమందరం మలేషియా వెళ్ళామని చెప్పాను కదండి, సింగపూర్ మలేషియా. మా ట్రిప్లో మేము రెండో రోజు కౌలాలంపూర్లో జెంటింగ్ ఐలాండ్స్కి వెళ్ళామన్నమాట. అక్కడ మేము ఏం చూసామో, ఎలా ఎంజాయ్ చేసామో అవి మీకు చెప్తున్నానండి. ఇందులో జెంటింగ్ ఐలాండ్స్ అంతా రెయిన్ ఫారెస్ట్ అండి, దాని మీద చైనీస్ డెవలప్ చేశారనమాట. ముందు మేము చైనీస్ టెంపుల్కి వెళ్ళాము, అది కూడా పెడతాను, వీడియోలో ఉన్నాయి చూడండి. ఇది తర్వాత హెగ్జెంటింగ్ హైలాండ్స్కి వెళ్ళాం అనమాట. గండోలాలో వెళ్ళాము. రోప్ కార్ అంటారు కదా, 8 నుంచి 10 మంది కూర్చోవచ్చండి ఒక రోప్ కార్లో. ఎవ్రీ 3-4 మినిట్స్కి అవి వస్తూనే ఉన్నాయన్నమాట. ఆ రోజు రెయిన్ ఉందని చెప్పి ప్రెడిక్షన్ ఉండడం వల్ల మేము కొంచెం తొందరగానే వెళ్ళడానికి ప్రయత్నించామండి. తొందరగా వెళ్తే తొందరగా రావచ్చు కదా వెనక్కి అని. కానీ రోజుల తరబడి ఉన్నా కూడా తనివి తీరదండి. అదొక పెద్ద భూతల స్వర్గంలాగా ఉందండి లోపలికి వెళ్ళాక మాత్రం. అది మీకు కూడా వీడియోస్లో చూపిస్తానండి, చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మా బస్ స్టాప్ వస్తుందండి. బస్ ఎక్కడ ఆగాలో అది కూడా ఉందండి ఇందులో. అది కూడా చూసి ఎంజాయ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, నాకు కూడా అది మోటివేషన్గా ఉంటుంది. ఇది ఆన్ ద వే అనమాట. మేము హైలాండ్స్కి వెళ్ళామని చెప్పాను కదా, అక్కడ అనమాట. ఇదిగోండి, ఇక్కడ ఈ పెద్ద పెద్ద బిల్డింగ్స్, రిసార్ట్స్, హోటల్స్ చాలా ఉన్నాయండి అక్కడ. ప్రత్యేకించి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు వెళ్ళి రోజుల తరబడి అక్కడ ఉంటారటండి. ఉండి కార్లు, వాళ్ళ బై రోడ్ కూడా ఉందండి వెళ్ళాలనుకునే వాళ్ళ కోసం. కారులో వెళ్ళి అక్కడే ఉంటారనమాట హోటల్స్లో వాళ్ళు. క్యాసినో కూడా ఉందండి హైలాండ్స్లో. క్యాసినోకి వెళ్ళి ఆడేవాళ్ళు, అలాగే ఫుడ్ కోర్ట్స్లో ఎంజాయ్ చేసేవాళ్ళు, ఫొటోస్ తీసుకుంటూ అక్కడ మాల్లో తిరుగుతూ వాళ్ళకి లైఫ్. మళ్ళీ ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ కూడా ఉన్నాయండి. వీళ్ళు ఇక్కడ ఇండోర్ థీమ్ పార్క్ అని, అవుట్డోర్ థీమ్ పార్క్ అని అంటారండి. వాటికి మాత్రం టికెట్లు ఉన్నాయి. అవి మా గైడు చెప్పలేదండి. అందులో కావాలనుకున్న వాళ్ళు కొనుక్కొని వెళ్ళమని చెప్పారనమాట. ఎందుకంటే వాళ్ళు కొన్ని ఎంట్రీ ఫీజులు అవి వాళ్ళు కట్టారండి, అన్నీ కాదు కదా, అన్నీ ఇంక్లూడెడ్ కాదన్నమాట. ఇందులో మనం రైడ్స్కి వెళ్ళాలనుకుంటే మనమే పే చేసుకుని వెళ్ళాలన్నమాట. ఇదిగోండి, ఇవన్నీ క్యూ లైన్స్ అనమాట. మా గైడ్ వచ్చి చక్కగా ఒక్కొక్కరిని అందులో స్కాన్ చేస్తూ ఉంటే టికెట్లు మేము బయటకు వస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళి ఈ క్యూ లైన్స్ ఏంటి అంటే కార్ ఎక్కడానికండి, రోప్ కారు. ఓకే అండి, రోప్ వేలో ఇప్పుడు రోప్ కార్లో కూర్చున్నాం అందరము. అమ్మో, క్లౌడ్స్ అవి చూస్తూ ఉంటేనండి నిజంగా ఎవరికి వాళ్ళు ఈ పరిస్థితిని ఎంజాయ్ చేయటం, ఎక్స్పీరియన్స్ చేయటం అనేది ఒక వింత అనుభూతి అండి. ఎంత ఎత్తు మీద ఉన్నామో చూడండి. రోడ్స్ చూడండి, బై రోడ్ కూడా వెళ్ళొచ్చు అని చెప్పాను కదా. అదిగోండి, చైనీస్ టెంపుల్ కనిపిస్తుంది. అక్కడ ఆగుతుందండి ఈ గండోలా. ఆగినప్పుడు మనం దిగేసి మళ్ళీ కిందికి వెళ్ళాలండి. ఎత్తు మీద ఉన్నాం కదా, కొంచెం కిందికి వెళ్ళాలన్నమాట. ఎస్కలేటర్స్ ఉన్నాయండి, కిందికి వెళ్ళడానికి పైకి రావడానికి కూడా నడవాల్సిన పని లేదు. అదిగోండి చైనీస్ టెంపుల్, ఎంత బాగుందో అండి అది. కానీ లోపలంతా తిరగటానికి మేము వెళ్ళలేదులేండి, చాలా టైం పట్టేస్తుంది కదా. ఫొటోస్ తీసుకున్నాము. ఆ పక్కకి బుద్ధ టెంపుల్ ఉందండి, ఆ లోపలికి వెళ్ళకపోయినా అది బహుశా ధ్యాన మందిరమేమోనండి, అందులోపలికి మేము వెళ్ళలేదు, ఆ చుట్టుపక్కలే తిరిగాం అనమాట. అక్కడ నరక బాధలు ఉంటాయని స్టాచ్యూస్ పెట్టారండి. అవి చూస్తే మనలాగే వాళ్ళు కూడా ఒక నరకం ఉందని, అందులో హింసల పాలవుతామని, పాపాలు చేస్తే వాళ్ళు కూడా నమ్ముతారని మాకు అనిపించిందండి. అందులో ఒక జీవిత చక్రం లాంటిది కూడా ఉందండి. ఇదేమో విషింగ్ బెల్ అండి. మనం ఒక రింగెట్ ఆ డొనేషన్ బాక్స్లో వేసి ఒకసారి గంట కొట్టి మన కోరిక కోరుకోవాలన్నమాట. చాలా ఫొటోస్ తీసుకున్నామండి, గ్రూప్ ఫొటోస్ అవి కూడా తీసుకున్నాము. ఇక్కడ మా గైడ్ ఫొటోస్ తీస్తాను రమ్మంటే మేమందరం అక్కడ ఫామ్ అవుతున్నాం అనమాట ఫోటో కోసం. అది అనమాట అక్కడ మా గైడ్ ఉంటారు చూడండి, అందులో కూడాను అదో పర్పుల్ కలర్ డ్రెస్లో ఉన్నారు కదా. ఇది టాప్ మోస్ట్ లెవెల్కి మేము ఎక్కామండి. అదంతా చూసుకుంటూ బుద్ధుడి మందిరం వరకు వెళ్ళామన్నమాట. అక్కడ వెళ్తూ ఉన్న దారిలోనే ఉన్నాయండి ఈ పాపాలు చేసిన వాళ్ళకి విధించే శిక్షలు. నేను అవి చూస్తూ ఉంటే చాలా భయం అనిపించిందండి బాబు, అంత హింస అనిపించింది. ఏమో అండి, మనకి తెలియదు కదా, చావు పుట్టుకల గురించి మనకేం తెలుస్తుంది, దేవుడు ఏం రాసి పెడతాడో ఎవరికి ఏముంటుందో తెలియదు కదా. అవన్నీ అలా చూసుకుంటూ వెళ్ళామన్నమాట. వెళ్ళేటప్పుడు పైకి ఎక్కాక ఓవరాల్ వ్యూ కూడా ఫోటో తీసానండి, వీడియో ఉంది, అది కూడా చిన్నది. ఇవన్నీ పాపుల కోసం పెట్టినవంటండి.
తర్వాత మనం మా ఒక పెద్ద చక్రం ఉందండి. ఆ చక్రం లోపలికి మనుషులందరూ వెళ్ళిపోతున్నట్టుగా ఉందన్నమాట. అంటే చనిపోయాక డార్క్ హోల్‌లోకి వెళ్ళిపోతారంటారు కదా! అదనమాట. ఆ తర్వాత మనం ఎలా పుడతామో, జంతువుగా పుడతామా, మనిషిగా పుడతామా అది కూడా మరి ఉందండి అక్కడ. నా ఉద్దేశం అది మన కాలగమనం, జీవిత చక్రానికి ఉద్దేశించి పెట్టిందని నాకు అనిపించిందండి. అక్కడ చెప్పడానికి గైడులు లాంటి వాళ్ళు ఎవరు లేరండి. అడగడానికి కూడా లేదు. మా పైకి ఎక్కాం కదా మేము. ఆ టైంలో అసలు అక్కడ ఎవ్వరూ లేరండి. తర్వాత కొంతమంది వచ్చారు, నలుగురు, ఐదుగురు. ఇదిగోండి ఇది జీవిత చక్రంలాగా ఉంది చూడండి. ఇంకా పైకి కూడా ఉందండి. అంత పైకి వెళ్ళలేదు. ఇందులోకి జనాలు వెళ్ళిపోతున్నారు. తర్వాత ఎవరుగా పుడతారో అక్కడ ఉన్నాయన్నమాట పక్కన. ఇది పైనుంచి ఓవరాల్ వ్యూ తీసానండి. అది చూసారా ఎలా ఉందో, ఎంత ఎత్తు మీద ఉన్నామో. చలిగాలండి ఓ పక్క నుంచి. ఆ గాలికి అసలా ఆ తామర పువ్వు లాంటి దాని దగ్గరైతేని నీళ్ళన్నీ ఎగిరిపోయి వేపర్‌లాగా వెళ్ళిపోతున్నాయండి. బుద్ధుడి మందిరం ఉంది చూసారా? అక్కడ దండం పెట్టుకున్నాం. అదంతా ఇంకా మళ్ళీ దిగేటప్పుడు అంతా మళ్ళీ చుట్టూ తిరిగి ఓపిక లేక నేరో స్టెప్స్ ఉన్నాయండి కొన్ని. ఆ స్టెప్స్ మించి దిగి కిందకొచ్చేసామనమాట. అప్పుడు ఈ బొమ్మలు చూడడానికి అవ్వదండి. ఆ స్టెప్స్ మీద గనక కిందకి దిగిపోతే. ఇగోండి నేరో స్టెప్స్. ఇక్కడి నుంచి ఇప్పుడు మేము మళ్ళీ జంటింగ్ హైలాండ్స్ కోసం మళ్ళీ రోప్ కార్ ఎక్కుతున్నామండి. ఇందాక మధ్యలో దిగాం కదా! అందుకని. ఇది ఎక్కాక మళ్ళీ హైలాండ్స్‌కి వెళ్తామనమాట, జంటింగ్ హైలాండ్స్‌కి. ఇదిగోండి ఇది రోప్‌వే అనమాట. దీనికోసం కూడా క్యూలున్నాయండి. జనాలు ఎక్కువగా ఉంటే ఆ క్యూల్లో వెళ్ళాల్సిన అవసరం ఉంటుందనమాట. ఇదిగోండి చూడండి ఎంత ఎత్తు మీద ఉన్నామో. మబ్బులండి అసల. ఎంత చలి వేసిందో అక్కడికెళ్ళాక. ఆ గాలికి అసలు మనుషులమే ఎగిరిపోతామేమో అన్నంత భయంకరంగా గాలి వేసిందండి ఆ చైనీస్ టెంపుల్ దగ్గర. ఆ గాలికి గండోలా ఊగుతుంటే కూడా భయం వేస్తుందండి. అమ్మో! ఇక్కడి నుంచి ఏమన్నా అయితే అన్న భయం ఒక్క క్షణం అయితే ఖచ్చితంగా అనిపిస్తుందండి అది ఎక్కాక. అట్లా వెళ్ళామన్నమాట భయపడుతూ, ఎక్సైట్‌మెంట్‌తో. అది ఒక విచిత్రమైన పరిస్థితి అండి. అది ఎవరికాళ్ళు ఎంజాయ్ చేయాల్సిందే, ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే. ఇది చూడండి వచ్చేసాం ఆల్మోస్ట్ జెంటింగ్ హైలాండ్స్‌కి. ఇక్కడ స్లో అవుతుందండి. ఎందుకంటే అక్కడ చిన్న మెలిక ఉందండి. అది జాగ్రత్తగా ఆ మెలిక తిరుగుద్దనమాట గండోలా. ఆ తర్వాత మనం ఇంకొక బ్లూ అండ్ యెల్లో లైన్స్ ఉన్న టార్పాలిన్ లాంటిది కనిపిస్తదండి. అది మన జెంటింగ్ హైలాండ్స్ బిల్డింగ్ అనమాట. అందులోకి వెళ్తాం మనం. చాలా ఎత్తు మీద ఉంటాం కదండీ! అందుకని అది చాలా చిన్నగా కనిపిస్తదనమాట. కానీ మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ అండి వెళ్ళటానికి, రావటానికి కూడాను. కొంచెం భయంగానే అనిపిస్తుంది. అదిగోండి యెల్లో, బ్లూ స్ట్రైప్స్ కనిపిస్తున్నాయి చూసారా? అది వచ్చింది అంటే జెంటింగ్ హైలాండ్స్ చేరుకున్నామని అర్థం అనమాట. మనం స్కై అవెన్యూలో బిల్డింగ్‌లో దిగుతామండి ఈ రోప్ కార్ దిగినప్పుడు. తర్వాత ఒక్కొక్కటి చూసుకుంటూ మనం ఎస్కలేటర్స్ దిగాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇది స్కై అవెన్యూ బిల్డింగ్ అనమాట. ఇందులోంచే మనం లోపలికెళ్తాము. ఒక్కొక్కళ్ళం ఇంక దిగిపోతున్నాము చక్కగా రోప్ కార్‌లో. మా గైడ్ మమ్మల్ని గైడ్ చేస్తూ ఉన్నారు. మేమందరం క్యూ లైన్‌లో వెళ్ళిపోయామన్నమాట బయటికి అందులోంచి. రోప్ కార్స్ ఇగో వెనక్కి తిరిగి ఫోటో తీశానండి. అది ఓపెనింగ్ అదిని. ఎస్కలేటర్స్ చూసారా ఎన్నున్నాయో, ఎన్ని లెవెల్స్ ఉన్నాయో. చాలా పెద్ద మాల్ అండి అది చెప్పాలంటే. లోపల క్యాసినో ఉంది. అవుట్‌డోర్, ఇండోర్ థీమ్ పార్కులున్నాయి. అంటే రైడ్స్ ఉంటాయన్నమాట లోపల. దానికి మనం పే చేసుకుని వెళ్ళాలని ముందే చెప్పాను కదండీ! మనకి లంచ్ కూడా ఇందులోనే అరేంజ్ చేశారండి. ఓ 2 టేబుల్స్ మాకు రిజర్వ్ చేసి పెట్టారు. సౌత్ ఇండియన్ ఫుడ్డే ఇచ్చారండి మాకు. అన్‌లిమిటెడ్ ఫుడ్ అనమాట. ఎంత కావాలన్నా తినొచ్చు. కానీ తిన్నాక మళ్ళీ తిరగాలి కదండీ! అందుకని ఎవరు ధైర్యం చేసి ఎక్కువ తినలేకపోయారు. ఎంతో కొంత తినాలి కాబట్టి ఆకలికి తగ్గట్టుగా తిన్నారనమాట. తర్వాత ఇగో ఆ లైట్స్ కనిపిస్తున్నాయి చూడండి చిన్న చిన్నవి. ఆళ్ళక్కడ లైట్ షో అవుతుందంటండి. అయి కిందకి మీదకి అవుతూను. అది అంతా మేము చూడలేదులెండి. ఫ్లోర్‌లో మాకు ముందు తిప్పారనమాట. ఒకసారి తిరిగేసేయండి ఫ్లోర్ అంతా అని చెప్పి. ఎందుకంటే మేమందరం కొంచెం పెద్దవాళ్ళం ఉన్నాము. ఒక కపుల్ యంగ్‌స్టర్స్ ఉన్నారండి. వాళ్ళు మాత్రం ఇండోర్, అవుట్‌డోర్ థీమ్స్‌కెళ్తామని ఎళ్లారు. మాకందరికీ మీటింగ్ పాయింట్ అదిగో హార్స్ కనిపిస్తుంది చూడండి మధ్యలో అక్కడ చెప్పారనమాట. గైడ్ మమ్మల్ని తీసుకుని వెళ్ళారులెండి మన ఇండియన్ గైడ్. నేను తిప్పుతానని చెప్పి. ఇది ఫుడ్ కోర్ట్ అండి. మేము అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఒకళ్ళు ఎందుకో మరి వాళ్ళు ఎందుకు అలా తిరిగారో నాకైతే అర్థం కాలేదు. హాయ్ అని చెప్తూ చెయ్యి ఊపుతూ వెళ్ళారు. మేము కూడా హాయ్ అని చెప్పామన్నమాట. అది కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాను చూడండి.
ఇది మాల్ అనమాట. చూడండి ఎలా ఉందో, ఎన్ని స్టెప్స్, అన్ని ఎస్కలేటర్స్, ఎన్ని లెవెల్స్. చూస్తూ ఉంటే ఎక్కడికో మరో ప్రపంచంలోకి వచ్చేసినంత ఫీలింగ్ అండి అక్కడ. ఇలా నడుస్తా అలా తిరిగి వీళ్ళే అనమాట. ఎందుకు అలా తిరిగారో నాకైతే అర్థం కాలేదు కానీ వాళ్ళు ఇక్కడ ఫొటోస్ తీసుకోమన్నారండి. ఇంకా వరుస అదే పనిగా ఫొటోస్ తీసుకోవడం మొదలుపెట్టామండి. ఎంత సరదా అనిపించిందో. ఆ ఫొటోస్ కోసం చాలా చక్కగా డెకరేట్ చేసి పెట్టారండి. అందులో అయితే ఎన్ని ఆర్కిడ్స్ పెట్టారండి. అవన్నీ ఒరిజినల్ ఆర్కిడ్స్ ఉన్నాయండి. కొన్ని మాత్రం ఆర్టిఫిషియల్ ఉన్నాయి. కానీ కొన్ని మాత్రం అంటే ఆర్కిడ్స్ మాత్రం ఒరిజినల్ అండి. మిగతా ఫ్లవర్స్ అవి కొన్ని ఆర్టిఫిషియల్ అనమాట. ఇది ఫుడ్ కోర్ట్ అండి. అలా తిరుగుతూ ఉన్నాం అనమాట అక్కడంతా. తిరిగి తిరిగి కాసేపు ఫొటోస్ తీసుకొని ఇగో ఇక్కడంతా ఫొటోస్ చాలా తీసామండి. మొత్తం అన్ని వీడియోస్, ఫొటోస్ అవన్నీ చూస్తూ టైంపాస్. ఇంక మరి అడగండి, టైం ఎలా గడిచిపోయిందో తెలియదు అనమాట అక్కడ. అట్లా తిరుగుతూనే ఉన్నామండి. కాళ్ళు పీకులు వచ్చినా కూడా ఆగలేదు. అంతలా అనిపించింది అనమాట. ఇంకా ఏదో చూడాలి, ఇంకా ఏదో చూడాలి అని అనిపిస్తూ ఉందన్నమాట. భూతల స్వర్గం అనిపించిందండి అక్కడ అలా చూస్తూ ఉంటే. అంత బాగుందండి డెకరేషన్ అదంతాను. భోజనాలు చేసాము. ఆ తర్వాత భోజనాలు అయ్యాక మేము క్యాసినో వెళ్ళి చూసామన్నమాట. లోపల క్యాసినో లోపలికి వెళ్ళడానికి టికెట్ లేదు కానండి, ఆడాలనుకుంటే మాత్రం మనం డబ్బులు పెట్టి ఆడుకోవచ్చు అనమాట. ఎక్కువసేపు ఉండలేదులేండి క్యాసినోలో. కాసేపు అలా తిరిగేసి బయటకు వచ్చాం అనమాట. అంటే మాకు టైం అయిపోతుంది, మళ్ళీ వర్షం పడితే రోప్ కార్లో వెళ్ళడం కష్టం అని చెప్పి మా మలేషియన్ గైడ్ కొంచెం తొందర పెట్టారనమాట. అందుకని చెప్పి ఇంక మేము బయటికి వెళ్ళిపోయాము. కానీ ఇందులోకి వెళ్తే మటుకు ఒక రోజంతా ఉన్నా కూడా మనకి తనివి తీరదండి. అంత టైం పాస్ అవుతుందనమాట అక్కడ. అగోండి లైట్స్ దగ్గర ఆయన నిలబడ్డారు. ఇంకా అంటే అందరి కోసం వెయిట్ చేస్తూ అలా ఉన్నాం అనమాట. ఇదిగోండి థీమ్ పార్క్ ఇక్కడ. ఆ థీమ్ పార్క్లోనండి పెద్దలు పిల్లలు ఎవరన్నా ఎక్కచ్చు. ఇది ఇండోర్ది అనమాట. ఇందాక నేను చెప్పింది మీకు. అవుట్డోర్ దానికి మేము వెళ్ళలేదు, చూడలేదండి. ఇక్కడ వాళ్ళు ఏం అరిచారండి పిల్లలు ఓ అని. గాబరా వచ్చేస్తుంది అనమాట. ముందుకెళ్తూ పైకి కిందకి పైకి కిందకి ఊగినట్టు అయిందండి. తర్వాత వెనక్కి కూడా వెళ్ళిందండి అలానే పైకి కిందకి పైకి కిందకి. సో జనాలందరూ బాగా అరిచారండి దాంట్లో కూర్చున్న వాళ్ళు. రైడ్స్ అనమాట ఇవి. ఇండోర్ థీమ్ పార్క్ అనమాట ఇది. పిల్లలకి కూడా ఉందండి. ఒక చిన్న ట్రైన్ లాంటిది వెళ్ళింది. అది కూడా చిన్న వీడియో తీసి పెట్టాను చూడండి. ఇదిగో ఈ చుట్టూ ఎలా ఉందో ఒకసారి అలాగే కెమెరా తిప్పి చూపిస్తున్నాను మీకు, చూసేయండి ఇది కూడాను. ఇదిగోండి ఇప్పుడు వెనక్కి వెళ్తుంది చూసారా, ఊగుతూ 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 ఊగుతూ. ఇది పిల్లలకండి. ఎంటర్టైన్మెంట్కి మాత్రం లోటు ఉండదండి. మీ ఓపికే. ఎంత తిరగాలనుకున్నా, ఎంత చేయాలనుకున్నా ఎంజాయ్మెంట్కి మాత్రం అస్సలు తక్కువ అవ్వదన్నమాట. అట్లాగా తిరుగుతూనే ఉన్నామండి మొత్తం అంతా లోపల 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 లోపల. ఇది క్యాసినో అండి. లోపలికి వెళ్ళాము. బ్యాగ్స్ అలౌడ్ కాదండి. సో బ్యాగ్స్ పట్టుకుని బయట ఒకళ్ళు ఉండాల్సి వస్తుంది. మామూలుగా చేతులు ఊపుకుంటూ డబ్బులు మాత్రం పట్టుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. ఇంకా అయిపోయింది వచ్చేయమంటే మేము వెళ్ళి రోప్ కార్ ఎక్కేసామండి. ఇదిగోండి మళ్ళీ ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాము. ఇక్కడి నుంచి జెంటింగ్ హైలాండ్స్ బాయ్ బాయ్ అనుకుంటూ. కానీ ఆ మబ్బులు, ఆ వెదరు ఎంత చల్లగా ఉందో అండి. చైనీస్ టెంపుల్ దగ్గర దిగాం కదా, చలి ఎంత అంత అనిపించలేదండి మాకు. గాలి అసలు మనుషుల్నే ఇసిరేసేంత గాలి అనమాట మేము వెళ్ళినప్పుడు. అప్పుడు రోజు అలా ఉంటుందని నేను చెప్పనండి, ఆ రోజు అలా ఉంది. ఇదిగోండి ఇంక మేము కిందకి దిగిపోతున్నాం. బిల్డింగ్స్ చూసారా ఎట్లా కనిపిస్తున్నాయో. బిల్డింగ్స్ ముందు కార్లు కూడా ఉన్నాయి. బై రోడ్ వచ్చిన వాళ్ళు కార్లు పార్క్ చేసుకున్నారు. రిసార్ట్స్ ఉన్నాయండి, పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయండి. రోజు వస్తారంటండి క్యాసినోలో ఆడుకోవడానికి జనాలు. అయిగోండి కార్లు కనిపిస్తున్నాయండి, బుజ్జి బుజ్జి కార్లు. బై రోడ్ వచ్చేవాళ్ళు అనమాట వాళ్ళంతా. పెద్ద పెద్ద హోటల్స్ అండి. ఎంత బాగా డెవలప్ చేశారండి. ఇదంతా రెయిన్ ఫారెస్ట్ అట యాక్చువల్గా ఒకప్పుడు.
చైనీస్ బుర్రే బుర్ర కదండి. నిజంగా ఎంత కష్టపడ్డారో ఇదంతా చేయటానికి. కానీ ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. జనాలందరూ ప్రత్యేకించి చూడటానికి వెళ్తున్నారు జెంటింగ్ హైలాండ్స్, జెంటింగ్ హైలాండ్స్ అని చెప్పేసి. ఇది అంతా అయ్యాక ఇంకా కిందకి దిగిపోయాక మేము బాతు కేవ్స్ వైపు వెళ్ళిపోయామండి. అంతవరకు అలాగా ఆ వెదర్ని, ఆ గండోలాని ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట. మా బస్ స్టేషన్ వచ్చినప్పుడు బస్ ఎక్కేసాము. అక్కడే కావాలనుకున్న వాళ్ళు టాయిలెట్స్ కూడా ఉంటాయండి. అది అంటే మనం వెతుక్కోవాల్సి ఉంటుంది కదా, కొత్తగా ఎవరైనా వెళ్తే వాళ్ళకి తెలుస్తుందని ఈ విషయం చెప్తున్నాను. చాలా బాగుందండి. ప్రతి వాళ్ళు ఎంజాయ్ చేస్తారండి. చిన్న పిల్లలేంటి, పెద్దవాళ్ళేంటి, చాలా బాగుందన్నమాట ఈ ట్రిప్పు. అదిగోండి బస్సు ఎక్కడానికి వచ్చేసాము. ఇక్కడే చెప్పానండి టాయిలెట్స్ కూడా ఉంటాయని కావాలనుకున్న వాళ్ళకి. ఇంకా మేము మా బస్సులో ప్రయాణం మొదలుపెట్టాము. బాతు కేవ్స్కి వెళ్ళిపోయాం అనమాట. అక్కడి నుంచి బాతు కేవ్స్లో మసాలా టీ దొరుకుతుందండి మన ఇండియన్స్ కోసం స్పెషల్గా. చక్కగా అది మిస్ అవ్వాల్సిన అవసరం ఉండదన్నమాట. అక్కడ మనకు కావాలంటే పెద్ద పెద్ద కొబ్బరి బొండాలు దొరుకుతాయండి. 2 మనుషులకు ఒక బొండం సరిపోతుందండి. చాలా వాటర్ ఉంటుంది అందులోనూ. అలాగే మనకి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ దగ్గర నుంచి బోలెడు ఐటమ్స్ దొరుకుతాయండి. కొనుక్కోవడానికి డబ్బులు ఉండాలే కానీ. నేను కూడా మలేషియన్ ట్విన్ టవర్స్ కొనుక్కున్నానండి. అక్కడ మన రూపాయలకి తీసుకుంటారండి ఇస్తే. కాకపోతే కొంచెం ఎక్స్చేంజ్లో డబ్బులు ఎక్కువ తక్కువ అవుతాయి అన్నమాట. అక్కడ మన రూపాయల కంటే రింగెట్స్ తీసుకుని వాడుకోవడమే మంచిదండి. ఇదిగోండి బాతు కేవ్స్కి వచ్చేసాము. అక్కడ మురుగా ఉంటారన్నమాట భగవాను. ఆయన్ని మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటాము, వాళ్ళు మురుగా అంటారు. బాతు కేవ్స్ అనమాట ఇది. అదిగోండి స్టెప్స్ ఉన్నాయి చూసారా, అవి ఎక్కి పైకి వెళ్ళాలన్నమాట. 253 ఏంటో చెప్పారండి. అంత ఎక్కేంత ఓపిక లేకపోయిందండి. తిరిగి తిరిగి ఉన్నాం కదా, కాళ్ళు పీకినాయి బాగాని. 2 జంటలు మాత్రం వెళ్ళారండి. వాళ్ళు ఫొటోస్ ఇచ్చారు మాకు. అవి కూడా మీకు షేర్ చేస్తున్నాను. కేవ్స్ లోపల ఎలాగున్నది అన్నది. పక్కన ఒక అమ్మవారి మందిరం ఉందండి. అమ్మవారు పడుకున్నట్టున్న విగ్రహం కూడా ఫోటో తీశాను చూడండి. నేను ఫస్ట్ టైం అలా అమ్మవారు పడుకున్నట్టుగా ఉన్నది చూశానండి. పద్మనాభ స్వామి నాకు డౌట్ వచ్చి మళ్ళీ దగ్గరికి వెళ్ళి చూశానండి. అమ్మవారేనండి. ఇది అమ్మవారి మందిరమేనండి ఈ టెంపుల్. ఇదంతా లోపల వ్యూ చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉందన్నమాట ఆ మందిరం లోపల అంతాను. అమ్మవారు పడుకున్నది చూసారా. అమ్మవారికి పూజ చేసేది ఇక్కడ ఉందండి విగ్రహం లోపల గర్భగుడిలో. తర్వాత బయటకు వచ్చామండి. ఆ పక్కన శివాలయం కూడా ఉందని చెప్పారండి. అది రెనోవేషన్లో ఉందని అన్నారు. అక్కడే చిన్న జూ లాంటిది కూడా ఉందండి. బర్డ్స్ ఉన్నాయండి, వైట్ పీకాక్స్, మన ఇండియన్ పీకాక్స్, రకరకాల వింత బర్డ్స్, మంకీస్ కూడా ఉన్నాయిలేండి. కేజీల లోపల బర్డ్స్ ఉంటే కేజీల పైనేమో మంకీస్ ఉన్నాయన్నమాట. కొంచెం అలా దగ్గరికి తీసి చూపిస్తున్నాను చూడండి కొన్ని. ఈ స్టెప్స్ చూసారా, రంగులు భలే యూస్ చేశారు కదా. ఇదే రెనోవేషన్ అవుతున్న టెంపుల్ అండి. ఆ పక్కన చిన్న చిన్న షాప్స్ ఉన్నాయండి, చాలా అమ్ముతున్నారు. మా గైడ్ కూడా చెప్పారు తనకి కూడా ఇక్కడ మసాలా టీ చాలా ఇష్టం అని చెప్పి. సో మేము కూడా మసాలా టీ తాగాము, కాసేపు తిరిగాము. ఆ తర్వాత మళ్ళీ కొబ్బరి బొండం తాగాము. ఆ తర్వాత ఈ షాపింగ్ చేస్తూ చేస్తూ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అని, మళ్ళీ ఈ కౌలాలంపూర్ ట్విన్ బిల్డింగ్స్ పెద్ద అంటే మెమరీ కోసం మన కోసం కొనుక్కుంటాం కదండి, అందుకని కొనుక్కున్నాం అనమాట. ఇదిగోండి కేవ్స్ లోపల పిక్చర్స్ ఇలా ఉన్నాయంటండి. కేవ్స్ లోపల మళ్ళీ కొన్ని 50 స్టెప్స్ ఏంటో ఉన్నాయంటండి. లోపల కూడా ఇంకా నడవాల్సిన అవసరం ఉందంట. మురుగా అండి అక్కడ లోపల ప్రతిష్ఠించింది. ఇదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.